రెండు అర్థాలు తెలుసు కదా. ఒకటేమిటి ఏడిపించేవాడు, రెండవది ఏడుపును పోగొట్టేవాడు. మామూలుగా పోగొట్టాడయ్యా, తన మూలములతో సహా పోగొట్టేస్తాడు. కనుక సంపూర్ణ దుఃఖద్రావకుడు. అందుకే భాష్యకారులు శివుణ్ణి రుద్ర శబ్దానికి అర్థం చెప్తూ ప్రణత దుఃఖద్రావక అన్నారు. ఒక్క మాట గుర్తుపెట్టుకుంటే చాలు. ప్రణత దుఃఖద్రావక, నమస్కరించిన వారి దుఃఖాన్ని పోగొడతావయ్యా అన్నాడు. మనం అందరూ దుఃఖాన్ని పోగొట్టాడు. ఏం చేస్తాం? ఎవడి కర్మ వాడిది, ఇస్తూనే ఉంటాడు. కానీ ఎవడు ఆశ్రయించాడో, ఆశ్రయించినంత తేలిక అండి. ఆశ్రయించడం అంటే, నమస్కరించడం అంటే ఏమనుకున్నారు? మళ్ళీ తన అహంకారాన్ని పట్టుకోకుండా పరమాత్మని పట్టుకోవడమే నమస్కారం. అది మనం చెయ్యలేం. మళ్ళీ అహంకారం వచ్చిందని వీడి గురించి వాడి గురించి ఈర్ష్య, అసూయ, రాగద్వేషాలు వీటితోనూ కొట్టుకుంటాం. అప్పుడు పరమేశ్వరుడు పట్టుకోడు. అవన్నీ విడిచిపెట్టి నా మామా, నాదని ఏమీ లేదు, మరేముంది ఏదీ లేదనే అది ఒకటి ఉంది కదా. కానీ నా మామా ఏదీ లేదయ్యా, నాది నువ్వే ఉన్నావు నాకు, ఇది తెలుసుకోండి. ఇక్కడ నాకంటూ ఏదీ లేదు, నువ్వు తప్ప అనే భావం పేరు నమః. కనుక ఒక్క నమస్కారం గట్టిగా చేసుకుంటే వాడు దుఃఖాన్ని పోగొడతారు. కనుక ప్రణత దుఃఖ ద్రావక, బాగా నమస్కరించిన వారు దుఃఖాన్ని పోగొడతాడు. అంతే, ఆయనకి ఏమీ అక్కర్లేదు కనుక నమస్కారం చాలు. ఇదేదో బాగుందండి, దక్షిణ కూడా పక్కనే నమస్కరిస్తే చాలు. నమస్కరిస్తే వెంటనే కరిగిపోయి వెనక్కి లాగేస్తాడు ప్రయోగించదలుచుకున్న బాణాన్ని కూడా. అంటే నీ కర్మ కొద్దీ నువ్వు దుఃఖాన్ని అనుభవించదలుచుకున్నా కూడా, లేదా అనుభవించవలసి ఉన్నా కూడా ఆయన ఉపసంహరించగలడు. అది ఆయన అనుగ్రహం. ఆయన తప్ప ఇంకెవరూ చేయలేరు. అందుకే వజ్రాయుధం నీ మీద విసిరినా ఆయన అనుగ్రహిస్తే పూలమాలుగా మార్చేస్తాడు. నీకు నిప్పుల్లో పడేసినా ఆయన అనుగ్రహిస్తే అది నీటిలాగా చేసి బయట పెట్టేస్తాడు. పవి పుష్పంబగు అగ్ని వంచగు అకూపారంబు భూమి స్థలము శత్రుండతి మిత్రుడవు విషము దివ్యాహారము అవనీ మండలి లోపలన్ శివశివేత్యాభాషణోల్లాసికిన్ శివనీ నామము సర్వవశ్యకరము. శ్రీకాళహస్తీశ్వర అన్నారలే దుర్జటి గారు. ఇక్కడ మీరు ఒక్క మాట జాగ్రత్తగా విన్నారా? ఏడిపించేవాడైనా ఆనందించేవాడైనా, ఈ రెండు జాగ్రత్తగా వినండి. చిన్న చిన్న మాటల్లోనే గొప్ప విషయం చెప్పాలని ఒక అనకు ఉద్యమం కనబడుతుంది. ఏడిపించేటప్పుడు మీరు భయపడతారు, బాధపడతారు. అమ్మో ఘోరం అండి అంటారా లేదా? ఒక ఏడుపు ఘోరం. ఘోరం అంటే భరించలేనిది. ఏడుపు రిలీఫ్ అయిపోయింది, ఆనందం కలిగింది, దాన్ని ఏమంటారు? ఘోరము లేదండి అంటారు. అప్పుడు ఘోరం లేని దాని సంస్కృతిలో ఏమంటారండి? అఘోరం. రెండు వచ్చే ఘోరం, అఘోరం. ఘోరం అంటే భయపెట్టేది, బాధ పెట్టేది. అఘోరం అంటే ఆనందింపజేసేది, భయం తీసేసేది. ఘోరము అఘోరము అంటే ఏడుపు కలిగించేది ఘోరము, ఏడుపు తీసేసేది అఘోరము. ఈ రెండు మీరు ప్రకృతిలో ఎప్పుడు అనుభవిస్తూనే ఉన్నారు. కానీ ఏడిపించేటప్పుడు శివుడు నిజంగా ఘోరుడా? ఘోరుడే. మరి ఏడిపిస్తున్నాడు కదండి, ఆనందింపజేశాడు అఘోరుడా? అఘోరుడే ఆనందింపజేస్తున్నాడు కదండి. కాదుట. ఘోరము అఘోరము రెండు ఇస్తున్న ఆయన పేరు శివం అన్నారు. ఇక్కడ ఈ మూడింట్లో ఉంది మొత్తం కూడా. ఘోరం, అఘోరం, శివం. శివం అంటే ఎప్పుడు శాంతమే, ఎప్పుడు సుమమే, ఎప్పుడు మంగళమే. కానీ నీ కర్మ కొద్దీ ఏడిపించేటప్పుడు ఘోరుడు, నీ కర్మ కొద్దీ నీ భక్తి కొద్దీ అనుగ్రహించేటప్పుడు అఘోరుడు. కానీ ఘోరాఘోరములుగా ఉన్నవాడు శివుడు. ఇదొక్కటి తెలుసుకుంటే చాలు. కానీ ఘోరాఘోరముల ద్వంద్వములు, శివుడు ద్వంద్వాతీతుడు. కానీ ఘోరాఘోరముల్లో ఉన్నవాడిని పట్టుకుంటే నువ్వు ద్వంద్వాతీత శివుడిని తెలుసుకుంటావయ్యా అన్నాడు. ఇది ఎలాంటిదంటే, ఒక పిల్లాన్ని ఒక తండ్రి ఆడించడం కోసం పులి మాస్క్ వేసుకున్నట్టండి. ఆఫీస్ నుంచి రాగానే నాన్న వస్తాడని ఎదురు చూస్తుంటే తలుపు తీసుకుని పులి ముఖం పెట్టుకుని వచ్చాడు. పిల్లాడు భయపడిపోయాడు. ఒక్కసారి పులి ముఖం చేసుకుని అంటుంటే పిల్లాడు భయపడుతున్నాడు. అయితే పిల్లాన్ని భయపెట్టడం తండ్రి యొక్క అవసరమా? కాదు, అదొక సరదా. కొంతసేపు పిల్లాడు భయపడుతూ ఆ మాస్క్ ఉన్న కళ్ళ రంధ్రాల నుంచి కళ్ళు చూసి నాన్న నువ్వా అన్నట్టు వెంటనే మాస్క్ తీసి ఎత్తేసుకున్నాడు. కానీ ఘోరాఘోరములను మాస్క్ వేసుకున్న శివుణ్ణి మనం పోల్చుకుని శివా రుద్రా నమస్కారం చేస్తే మాస్క్ తీసి అనుగ్రహిస్తాడయ్యా. అంటే ప్రపంచం తొలగించి పరమాత్మ అనుభవం నీకు ఇస్తాడు. అది దయామయుడు. అది ఘోరమైన అఘోరమైన శివమే అని ఎరుక నీకు కలగాలి. అప్పుడు ఘోరాఘోరాలు పోవు, ఘోరాఘోరాల్లో శివుడు కనబడతాడు. అది నేర్చుకో. కానీ ఘోరాఘోరాల్లో శివుడిని చూడటం అనేది నేర్చుకునే విద్య పేరు రుద్ర నమక విద్య. కనుక రుద్రుడు ఘోరుడా అఘోరుడా? ఇప్పుడు చెప్పండి మీరు. ఘోరుడండి. ఎలా చెప్తారు? ఏడిపించువాడు. ఆ అర్థం చెప్పినప్పుడు ఘోరుడు. ఏడుపుని సమూలంగా నాశనం చేయవాడు అఘోరుడు. మూడవది ఏడుపే లేని ఆనంద స్వరూపుడు గనుక శివుడు. కనుక రుద్రుడు అంటే ద్వంద్వాతీతుడు, కర్మ ఫలప్రదాత.